Hi everyone, welcome to our channel A1 BB Telugu. Big Boss Season 9 all contestants రెమ్యునరేషన్ ఎంత ఈ సీజన్కి అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నది ఎవరనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. నెంబర్ 1 వచ్చేసి షష్ఠి వర్మ. పర్ డే వచ్చేసి 28,000, ఒక వారానికి 1,96,000. ఒక వారమే ఉన్నారు కాబట్టి 1,96,000 మాత్రమే తీసుకున్నారు. నెక్స్ట్ మర్యాద మనీష్, ఒక రోజుకి 10,000, ఒక వారానికి 70,000. 2 వారాలకి 1,40,000 అయితే తీసుకున్నారు. నెక్స్ట్ ప్రియా శెట్టి, ఒక రోజుకి 10,000, ఒక వారానికి 70,000. 3 వారాలు ఉన్నారు కాబట్టి 2,10,000 అయితే తీసుకుంది. నెక్స్ట్ హరిత హరీష్, ఒక రోజుకి 10,000, ఒక వారానికి 70,000. 4 వారాలు ఉన్నారు కాబట్టి 2,80,000 అయితే తీసుకున్నారు. నెక్స్ట్ ఫ్లోరా షైని, ఒక రోజుకి 42,000, ఒక వారానికి 2,94,000. 5 వారాలు ఉన్నారు కాబట్టి 14,70,000 అయితే తీసుకున్నారు. నెక్స్ట్ శ్రీజ దమ్ము, ఒక రోజుకి 10,000, ఒక వారానికి 70,000. 5 వారాలకి 3,50,000 అయితే తీసుకున్నారు. ఇక నెక్స్ట్ భరణి శంకర్, ఒక రోజుకి 50,000, ఒక వారానికి 3,50,000. 6 వారాలు ఉన్నారు కాబట్టి 21,00,000. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత 7 వారాలు ఉన్నారు కాబట్టి 24,50,000 అయితే తీసుకున్నారు. నెక్స్ట్ రమ్య మోక్ష, పర్ డే వచ్చేసి 21,000, పర్ వీక్ వచ్చేసి 1,47,000. 2 వీక్సే ఉన్నారు కాబట్టి 2,94,000 అయితే తీసుకున్నారు. ఇక నెక్స్ట్ దివ్యల మాధురి, ఒక రోజుకి 25,000, ఒక వారానికి 1,75,000. 3 వారాలకి 5,25,000 అయితే తీసుకున్నారు. నెక్స్ట్ రాము రాథోడ్, పర్ డే వచ్చేసి 28,000, పర్ వీక్ వచ్చేసి 1,96,000. 9 వారాలకి 17,64,000 అయితే తీసుకున్నారు. నెక్స్ట్ నిఖిల్ నాయర్, పర్ డే వచ్చేసి 30,000, పర్ వీక్ వచ్చేసి 2,10,000. 5 వారాలకి 10,50,000 అయితే తీసుకున్నాడు. నెక్స్ట్ గౌరవ్ గుప్తా, ఒక రోజుకి 30,000, ఒక వారానికి 2,10,000. 5 వారాలకి 10,50,000 అయితే తీసుకున్నారు. నెక్స్ట్ దివ్య, పర్ డే వచ్చేసి 10,000, పర్ వీక్ వచ్చేసి 70,000. 12 వీక్స్కి 8,40,000 అయితే తీసుకున్నారు. నెక్స్ట్ రీతు చౌదరి, పర్ డే వచ్చేసి 39,000, పర్ వీక్ వచ్చేసి 2,75,000. 13 వీక్స్కి 35,75,000. నెక్స్ట్ సుమన్ శెట్టి, పర్ డే వచ్చేసి 35,000, పర్ వీక్ వచ్చేసి 2,50,000. 13 వీక్స్కి 32,50,000. నెక్స్ట్ ఆయేష, పర్ డే వచ్చేసి 30,000, ఒక వారానికి 2,10,000. 2 వారాలే ఉన్నారు కాబట్టి 4,20,000 అయితే. సాయి శ్రీనివాస్, పర్ డే వచ్చేసి 25,000, పర్ వీక్ వచ్చేసి 1,75,000. నెక్స్ట్ టాప్ 5 కంటెస్టెంట్స్లో ముందుగా ఎలిమినేట్ అయిన సంజన గారికి ఒక రోజుకు వచ్చేసి 39,000, ఒక వారానికి 2,73,000. 15 వారాలు ఉన్నారు కాబట్టి 40,95,000 అయితే తీసుకున్నారు. నెక్స్ట్ ఇమానియల్, పర్ డే వచ్చేసి 32,000, పర్ వీక్ వచ్చేసి 2,24,000. 15 వీక్స్కి 33,60,000. నెక్స్ట్ తనూజ, పర్ డే వచ్చేసి 35,000, పర్ వీక్ వచ్చేసి 2,45,000. 15 వారాలకి 36,75,000 అయితే తీసుకున్నారు. నెక్స్ట్ డిమాండ్ పవన్, పర్ డే వచ్చేసి 10,000, పర్ వీక్ వచ్చేసి 70,000. 15 వారాలకి 10,50,000, అలాగే 15 లక్షల సూట్ కేసు కూడా తీసుకున్నాడు. ఇంకా విన్నర్ అయిన కళ్యాణ్ వచ్చేసి ఒక రోజుకి 10,000, ఒక వారానికి 70,000. 15 వారాలకి 10,50,000. ప్రైజ్ మనీ వచ్చేసి 35 లక్షలు, అలాగే గిఫ్ట్ వచ్చర్ కింద 5 లక్షలు అయితే తీసుకున్నారు. అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంది ఈ సీజన్లో అబ్బాయిల్లో వచ్చేసి బర్నీ గారు, అమ్మాయిల్లో వచ్చేసి ఫ్లోరా షైని గారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.